గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ సాగర్ తీరంలో భూ కేటాయింపులను రద్దు చేయాలి, సైన్స్ పార్కుగా అభివృద్ధి చేయాలి అంటూ సిపిఎం డిమాండ్. పర్యాటకులకు శుద్ధి చేయబడిన త్రాగునీరు సదుపాయాన్ని అందించడం మన లక్ష్యం. అతిథి దేవోభవ అనే నినాదంతో ప్యూరిఫైర్లను ప్రారంభించిన ప్రముఖుల వెల్లడి. విశాఖ దక్షిణలో నివాసయోగ్యమైన ఇళ్లను అందించడమే దిశగా కృషి చేస్తాం. 32వ వార్డు పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్ హామీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ సాగర్ తీరంలోని లూలుకు ఆక్రమ భూ కేటాయింపులను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నాను చేపట్టారు. సాగర్ తీరంలో లూలుకు కేటాయించిన స్థలం వద్ద చేపట్టిన నిరసన దీక్షల్లో భాగంగా సిపిఎం కార్యదర్శి ఎం జగ్గునాయుడు పాల్గొని మాట్లాడారు. విశాఖ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు అత్యంత కీలకమైనవని, ఈ భూములు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయని, ప్రతి ఏటా నావిక విన్యాసాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. స్వదేశీ ప్రతిష్టతను పెంచే కార్యక్రమాలు జరిగే చోట విదేశీ బహుళజాతి సంస్థను ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. సైన్స్ పార్కుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 13.74 ఎకరాల భూములు సుమారు 3,000 కోట్ల రూపాయలు విలువ చేశాయని, వీటిని చదరపు అడుగుకు కేవలం 50 పైసలు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. విశాఖ సాగర్ తీరంలో అత్యంత కీలకమైన అత్యంత విలువైన 13.74 ఎకరాల భూముల్ని ఒక ప్రైవేటు విదేశీ సంస్థ లూలుకి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అక్రమంగా కట్టబెట్టింది. ఈ అక్రమ కేటాయింపుల్ని తక్షణమే రద్దు చేయాలని, ఈ ప్రజల భూమిని ప్రజల కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ భూముల్లో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ భూమి విలువ సుమారు 3,000 కోట్ల రూపాయలు. ఎంత దుర్మార్గం అంటే ఒక స్క్వేర్ ఫీటు కేవలం ₹50 లీజుకు నిర్ణయించి 99 సంవత్సరాలకి లూలుకి కట్టబడడం కోసం చంద్రబాబు ప్రభుత్వం కూరుకుందంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నేతలకి ప్రైవేట్ సంస్థ అంటే ఎంతో ఇష్టమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వీళ్ళకి కేటాయించే హక్కు లేదని చెప్పని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, ఈ భూములు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి. వీటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేయకూడదు. ఇది నిబంధన. ఇది మన విశాఖ తీరంలో అనేక సైనిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం న్యాయమేళ జరుగుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి అనేక యుద్ధ విమానాలు, షిప్పులు వచ్చి ఈ ప్రాంతంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి. దేశ రక్షణకి తూర్పు నావికాదళం అత్యంత కీలకమైంది. విశాఖపట్నంలో ఎంతో విలువైనటువంటి బీచ్ కానుకున్నటువంటి భూముల్ని లూలు మాల్కి కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగు మేఘాల మీద జీవోలు ఇచ్చింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లూలు మాల్కి స్థలాలను కేటాయించారు. ఇది చట్టవిరుద్ధంగా కేటాయించారు. ఇది కేటాయించకూడదు. ఈ ప్రభుత్వ విలువైన భూముల్ని ప్రజల అవసరార్థం ఉపయోగించాలని చెప్పి విశాఖలో ఉన్నటువంటి పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ముఖ్యంగా పెద్దలందరూ కూడా పోరాటం చేసిన ఫలితంగా ఆ ప్రభుత్వం నష్టం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో రాగానే రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు లూలు మాల్కి భూములు కేటాయించడమే ప్రధాన అజెండాగా తీసుకొని విలువైనటువంటి భూముల్ని లూలు మాల్కి మళ్ళీ కేటాయించారు. ఒక్క లూలు మాల్కే కాదు, ఈ రోజున విశాఖపట్నంలో ప్రభుత్వం తాలూకా విలువైన భూములన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఏంటి లూలు మాల్ మీద నీకున్నటువంటి ప్రేమ? లూలు మాల్తో మీకున్న చీకటి ఒప్పందం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ కానీ ఇందులో భాగస్వామ్యం ఉందా? లేదంటే మీరేమన్నా బినామీలుగా ఈ సంస్థలో తెలుగుదేశం పార్టీ అధినేతలు ఉన్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. మొత్తం ఆ నుంచి షా వరకు దీనికి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ లూలు మాల్కి స్థలాలు కేటాయించారు. ఎక్కడన్నా ప్రైవేటు సంస్థలకి స్థలాలు కేటాయించడం అనేది మనం చూడలేదు. ప్రైవేటు స్థలాలకు భూములు కేటాయిస్తే గవర్నమెంట్ రేటుకే అది అమ్మకం చేస్తూ ఉంటారు. కానీ ఒక ప్రైవేటు వాడి దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ ప్రైవేటు వాడికి గవర్నమెంట్ భూములు ఇచ్చే చరిత్ర ఎక్కడన్నా ఉంది అంటే
అది విశాఖపట్నంలోనే ఉంది. కాబట్టి కలమే ఆయుధంగా బడుగు బలహీన వర్గాల జీవన పోరాటానికై అక్షర రూపమిచ్చిన మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీచ్ రోడ్లోనూ రాచకొండ విశ్వనాథ శాస్త్రి మెమోరియల్ దగ్గర ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, పలువురు శాస్త్ర అభిమానులు, న్యాయవాద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్వి శాస్త్రి చిత్రపటానికి నివాళులర్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. రావి శాస్త్రి నవ సమాజపద నిర్దేశకుడని కొనియాడారు. ఇల్లు రత్తాలు, రాంబాబు వంటి రచనలు న్యాయ వ్యవస్థకు నిఘంటువుగా మిగిలాయని అన్నారు. సగటు మనిషి న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న సమస్యను శాస్త్రి ఆయన రచన ద్వారా తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ రఘురామారావు, విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షులు. ప్రతి ఏడాది ఉదయం పూట లాయర్లందరూ కలిసి వాసు గారి ఆధ్వర్యంలో పొద్దున్న ఇక్కడ ఒక ఫంక్షన్ చేస్తారు. అలాగే సాయంత్రం పూట రసజ్ఞ వేదిక తరఫున విశాఖపట్నంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి రచనా పురస్కారం ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ రచయితకి ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు యానాములో ప్రసిద్ధ కవి, ఆయన రచయిత రాజుగారు, దాట్ల దేవదానం రాజుగారని ఆయనకి పురస్కారం ఇస్తున్నాం. ఆ పురస్కారం విశ్వనాథ శాస్త్రి గారి తమ్ముడు గారైన రాచకొండ నరసింహ శాస్త్రి గారు స్థాపించి ఆ ఫంక్షన్ మమ్మల్ని రసజ్ఞ వేదిక తరఫున చేయమని కోరడం జరిగింది. ఈ విధంగా విశ్వనాథ శాస్త్రి గారికి విశాఖ ప్రజలు శాశ్వతంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం నివాళులు అర్పించుకుంటున్నారు. శాస్త్రి గారి అబ్బాయినండి. ప్రతి సంవత్సరం రఘురామారావు గారు చెప్పినట్టు మా గురువు గారు సిస్టా శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు. వారి సారథ్యంలో మేము ఇక్కడ బీచ్ రోడ్లో ఈ ఫంక్షన్ చేస్తాము. ఇది 104వ జయంతి. సాయంకాలం ఏమో పురస్కారం ప్రదానం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జూలై 30 అనేది మా రాచకొండ కుటుంబంకే కాకుండా మా నాన్నగారి అభిమానులందరికీ కూడా ఒక పండగ దినం. ఈరోజు ఒక పండగ రోజు కింద సెలబ్రేట్ చేసుకుంటారు. చిరస్మరణీయంగా ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ రచనల ద్వారా అది మేము నిలబెట్టే ప్రయత్నంలో కుటుంబ సభ్యులుగా, సాహితీ మిత్రులుగా అందరూ కూడా చేస్తున్నారు. అందులో మేము కూడా పాలు పంచుకోవడం. మహిళల ఆరోగ్యం, మరీ ముఖ్యంగా క్యాన్సర్ నివారణ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఏసీసీ నేడు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని సమగ్రమైన ముందస్తు క్యాన్సర్ గుర్తింపు కార్యక్రమం యాన్కో చెక్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో క్యాన్సర్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ అండ్ చీఫ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎంబీఎస్ చంద్ర కళ్యాణ్, సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి అండ్ స్త్రీ జననేంద్రియ నిపుణులు డాక్టర్ సౌదామిని బచ్చు, డాక్టర్ శ్రీదేవి మట్ట, డాక్టర్ విద్యా కొండూరు మాట్లాడుతూ ఈ కార్యక్రమం అత్యంత ప్రబలంగా ఉన్న 2 స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు అయినటువంటి గర్భాశయం లోపలి పొర, ఎండ్రోమెట్రియల్ మరియు అండాసియా, ఓవరేనియన్ క్యాన్సర్లను తొలి దశ మరియు మరింత మెరుగైన చికిత్స చేయగల దశలో గుర్తించడమే లక్ష్యంగా రూపొందించబడిందని చెప్పారు. ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్ అనేది గర్భాశయం లోపల పొరలో ప్రారంభమవుతోందని అన్నారు. అండాలు, స్త్రీ హార్మోన్లను ఉత్పత్తి చేసే అవయవాల్లోని అండాశయ క్యాన్సర్ ప్రారంభమవుతోందని చెప్పారు. క్యాన్సర్ కానీ లేకపోతే నోటి క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మన దేశంలో. కానీ తక్కువగా మాట్లాడేది ఈ ఎండోమెట్రియల్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఇప్పుడు లేడీస్లో ఈ ఎండోమెట్రియల్ ఓవేరియన్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎండోమెట్రియల్ ఓవేరియన్ అంటే గర్భాశయ అండాశయ క్యాన్సర్లుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇవి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే నోటి క్యాన్సర్ కానీ మనకి చిన్నగా ఉన్నప్పుడే మనకు కనిపెట్టగలం, ఎందుకంటే బయటికి కనిపిస్తుంది గడ్డ ఏమన్నా ఉంటే. కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ లేకపోతే అండాశయ క్యాన్సర్ కానీ ఏమైనా మొదలైనప్పుడు మనకి అది కడుపు లోపల ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు మనం గుర్తించే అవకాశం చాలా తక్కువ. దానివల్ల పెద్దగా సిమ్టమ్స్ కూడా చాలా కనిపెట్టడం కష్టం. అయితే దీనివల్ల ఏంటంటే మనకి చాలాసార్లు తెలుసుకునే సమయానికే ఇది ఆఖరి స్టేజ్లోనో లేకపోతే 3వ స్టేజ్లోనో తెలుస్తూ ఉంటుంది. అయితే మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే ఒకవేళ ఈ క్యాన్సర్లు కానీ మొదటి స్టేజ్లోనే కనిపెట్టినట్లయితే ఆల్మోస్ట్ 100లో 90 మందికి మనం నయం చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు ఇది 3వ స్టేజ్ 4వ స్టేజ్లో తెలుసుకోవడం వల్ల మనం చాలా మందిని కాపాడలేకపోతున్నాం. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేది ఏంటి అంటే ఈ క్యాన్సర్ని ఎలాగైనా త్వరగా
మొదటి స్టేజ్లోనే మనం కనిపెట్టగలిగితే ఎంతోమంది ప్రాణాలు మనం కాపాడడానికి అవకాశం ఉంటుందని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు మేము ఇక్కడ ఎండోమెట్రియల్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఈ క్యాన్సర్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. రీప్రొడక్టివ్ ఏజ్ అంటే మనకి 18 years నుంచి అప్రాక్సిమేట్గా 45 years దాకా. ఇది డిఫరెంట్ కారణాల వల్ల వస్తూ ఉంటుందండి క్యాన్సర్. దీనికి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ ఇలాంటి జనరల్ ప్రాబ్లమ్స్, ఇది కాకుండా స్పెసిఫిక్ డిసీజెస్ అంటే పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి, ఇంకా సర్టెన్ కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంటుంది. అంటే ఈ మధ్యన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాము. ఈ ఓవులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ అని ఇలా కొన్ని డ్రగ్స్ వల్ల కూడా ఇది ఎక్కువగా ఓవేరియన్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లో పెద్దగా ఉండకపోవడం వల్ల వీళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు క్యాన్సర్స్ వచ్చేసి ఉంటారనమాట. ఈ క్యాన్సర్స్ని మా మోటో ఏంటంటే, ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి మోటో ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్. ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయగలిగితే వీళ్ళకి సర్వైవల్ పెంచడానికి వీలవుతుంది, వీళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయొచ్చు, అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది వాళ్ళకి. అపోలో హాస్పిటల్స్ వాళ్ళు గైనకాలజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేస్తున్నారు. సో ప్రతి లేడీ కూడా వేరియస్ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో ఒక కారణం చేత ఒక గైనకాలజిస్ట్ దగ్గర రావడం జరుగుతుంది. కడుపు నొప్పి, బ్లీడింగ్ ప్రాబ్లమ్ అను, వైట్ డిశ్చార్జ్ అని ఏదో ఒకటి. బట్ వాళ్ళకి అది క్యాన్సర్ కింద మారుతుంది అనేది ఐడియా చాలా తక్కువ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాబ్లం అని చెప్పేసి పక్క తీసేస్తూ ఉంటారు. సో ఏదైనా కారణం చేత ఒక లేడీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడకి క్లియర్గా ఆవిడలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ స్క్రీనింగ్ అనేది మాకు చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ మౌత్ క్యాన్సర్ ఎక్కువ ఉండేవారు, బట్ ఎప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ లైక్ ఈ యూట్రస్ క్యాన్సర్ ఆర్ ఓవరీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగి అవుతుంది. సెకండ్లీ ఏమవుతుంది కి అర్లియర్ లైక్ 5 years ముందు ఈ డిజీజెస్ అయితే యూజువల్లీ రిజల్ట్ బాగుండదు. లైక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ. ఐదర్ ఆపరబుల్ స్టేజ్లో ఉన్నాయితో రిజల్ట్ బాగానే అవుతుంది, అదర్వైజ్ లేదు. బట్ ప్రెజెంట్లీ ఇమ్యూనోథెరపీస్, ఈవెన్ సర్జికల్స్లో మంచి రోబోటిక్ అండ్ హైపేక్ ఎట్సెట్రా అన్ని చాలా డెవలప్ అయింది ట్రీట్మెంట్. ఈవెన్ మాలిక్యులర్ టెస్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అండ్ అవైలబుల్గా ఉన్నాయి. సో అది కోసం ఇప్పుడు రిజల్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో ఈ డిజీజెస్ ఎస్పెషల్లీ ఎండోమెట్రియం ఆర్ యూట్రైన్ క్యాన్సర్ ఆర్ ఓవరీ క్యాన్సర్ కొంచెం తొందరగా డయాగ్నోస్ అయితే ఇప్పుడు కంప్లీట్ క్యూర్ ఛాన్సెస్ చాలా మంచిగా ఉన్నాయి. దీనికి సంబంధించి అవేర్నెస్ పెంచడం అనేది చాలా ముఖ్యమైనది. అండ్ మా గ్రూప్ లెవెల్లో కూడా మా చైర్మన్ సార్ విజన్ ఏంటంటే 2 aspects. వన్ ఈజ్ ప్రివెన్షన్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ ఏ ప్రివెంటివ్ హెల్త్ చెక్ డన్. అండ్ క్యాన్సర్ విషయంలో ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ దట్ సేవ్స్ లైఫ్స్. అది కాకుండా లేట్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్స్ ఇంక్రీజెస్ అండ్ మోర్టాలిటీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ పర్పస్ కోసమే ఎర్లీ డిటెక్షన్ అనే ప్రైమరీ రీజన్తోనే వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ స్పెషల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి ఆగడాలు పెచ్చిమీరుతున్నాయంటూ బాధితులు సింహాచల కుటుంబ సభ్యులు ఆరోపించారు. కార్పొరేటర్ పీతల స్వలాభాల కోసం నానా ఇబ్బందులకు గురి చేసి ఎలాగైనా తమ వద్ద నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లుగా వారు ఆరోపించారు. 60 సంవత్సరాలుగా ఇదే స్థలంలో ఉంటున్నామని, కార్పొరేటర్ ఇచ్చే ఆఫర్లకు తాము లొంగని స్థితిలో జీవీఎంసీ కరెంటు డిపార్ట్మెంట్ల అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎవరు మాట్లాడతారమ్మా? ఒకళ్ళు ఎవరు మాట్లాడతారు? ఓట్లు డోర్ టు డోర్ కొట్టి ఎలాగైతే ఓటు అడుక్కున్నాడో ఇక్కడ పీతల మూర్తి వచ్చి ఇక్కడ మాట్లాడాలండి. మాకు వచ్చిన సమస్య ఏంటంటే అండి, ఇక్కడ పీతల మూర్తి గారు అనే ఉన్నారు. నేటికి 60 సంవత్సరాల బట్టి మేము ఇక్కడ నివసిస్తున్నాము.
దానికి మాకు ఇబ్బంది పెట్టేసి మా మేనత్ గారు కూడా మొన్న రీసెంట్గా మొన్న చనిపోయారు, ఒక 9 రోజులు అవుతుందండి. ఆయన కోసమే చనిపోయారు. మెయిన్ కారణం ఏంటంటే ఆ టెన్షన్ పెట్టేసి అతను టార్చర్ భరించలేక చనిపోయారండి ఆవిడ. ఏంటి ఇక్కడ బడ్డీ పెట్టి ఇప్పుడు బడ్డీ తీసేస్తానంటున్నారు, మీటర్లు తీసేస్తామంటున్నారు. అతనికి ఏటి కావాలి, షాపులు ఇస్తారంటండి. అతని స్థలం తీసుకొని షాపులు ఇస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏటైపోవాలండి, పేదలు రాదులు అమ్ముకొని బతుకుతున్నామండి మేము. ఇక్కడ పేదలు అందరూ అమ్ముకొని బతుకున్న వాళ్ళకి ఇక్కడ కడుపు కొడతానంటున్నారండి ఆయన. అతనికి ఏం అవసరం అండి? అతనికి అందుకే గెలిపించామండి. టీడీపీ పక్క టీడీపీ అండి మాది. టీడీపీ ఉండి కూడా అతను ఈ మధ్యలో గెలిచి మమ్మల్ని ఇంత బాధపడడం అతనికి కరెక్ట్ కాదండి. అతనికి మా తమ్ముడు గారిని పిలిపించి ఈ సైట్ కావాలంటున్నారు సార్. సైట్ కావాలంటే మేము పెద్దలతో మాట్లాడి చెప్తామండి. సైట్ కావాలంటే మాకు 2 ఇల్లులు ఇస్తారట. అతను షాప్ ఏదో కట్టుకుంటారంటే, ఆఫీస్ కట్టుకుంటారంట. మేము దానికి తిరగరించామండి. ఇప్పుడు 6 సంవత్సరాలు మేము ఉన్నామండి, మాకు అవ్వదు చేయదని అన్నాం. అయితే అతను మళ్ళీ రివర్స్ గా మాట్లాడారనమాట. ఇలాగ అయితే ఒప్పుకుంటే పర్వాలేదు, లేకపోతే మీకు ఏదైతే అవ్వాలో అది అనేసి మాకు వార్నింగ్లు కూడా ఇస్తారు సార్. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు మాకు ఇంటిది షాప్ది కరెంట్ తీస్తున్నాను అక్కడికి నిరార్థక చేస్తున్నానంట. కరెంట్ వాళ్ళు పంపించారు సార్. 60 సంవత్సరాల నుంచి సార్. మా అమ్మగారు కేవలం మా అమ్మగారు అతని నుంచి చనిపోయారని టెన్షన్ నుంచి అతను ఆవిడ టెన్షన్ పెట్టేసుకుంది. బీపీ ఎక్కువైపోయింది సార్ ఆవిడకి. బీపీ ఎక్కువైపోయి అలా చనిపోయింది ఆవిడ. అది 70 గజాలు 60 గజాలు ఉంటుంది సార్. అది కావాలని అది ప్లాన్ అండి. అది 3 సంవత్సరాల నుంచి ఏదో బాధపడుతున్నాను మమ్మల్ని. కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది సార్ మాకు. అందులో కోర్టు ఆర్డర్ కూడా ఉంది. అందులో కోర్టు ఆర్డర్ కూడా ఉంది. మా అమ్మగారండి మా చనిపోయిన అదే ఇదే షాపు. మా అమ్మగారు ఇల్లు తీసిమంటారు. మా అమ్మగారు చనిపోయి ఇంకా 11 రోజులు అవ్వలేదండి. తీసేయండి కాలువలు అంటే కాలువలు అడ్జస్ట్ అయితే మీకు ఎంతవరకు ఉంటుందో అది కొట్టించుకోండి అని చెప్పామండి. అలాగే నేను సోమవారం తీసేస్తామో కట్ చేసి మీకు ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తామన్నారు. అలా కాదని మళ్ళీ మనం పిలిపించి ఇలాగ మాట్లాడితే మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదని మాకు వద్దండి సైట్ అదిని మా ఇల్లే మాకు ఉంచండి, మాకు చాలు, మా షాపే మాకు ఉంచండి చాలు అంటే సరే ఇదే మీ నిర్ణయం అంటే అదే మా నిర్ణయం అన్నామండి. అంటే నేను పొద్దున్నేమో కరెంట్ వాళ్ళు పంపించారండి, వేరే వాళ్ళు పంపించారు. ఏంటి మీరు దేనికి వచ్చారంటే కరెంట్ మీటర్లు కావాలంటే అందరివి కావాలంటే లేదమ్మా మీరు ఎండమంటే దేనికండి అంటే మాకు 5 వేలు తమ్మన్నా మీరు కరెంట్ వాళ్ళు కాదు కదండి వెళ్ళిపోండి అనేసి అంటే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి 3 గంటలు కరెంట్ వాళ్ళు పంపించారు. అమ్మ మీరు బిల్లు కట్టలేదు అంటే ఏదమ్మా మీ మీటర్ నెంబర్ ఏదంటే తెలివిగా అతను బిల్లు కట్టలేనట్టు వచ్చి లోపలికి వెళ్ళి ఆ మీటర్ నెంబర్ ఈ మీటర్ నెంబర్ రాసుకొని వెళ్ళిపోయి నేను సాయంత్రం అమ్మో ఇలాగా కరెంట్ కట్ చేసి ఆ మూర్తి గారు ఏమో 2 గంటల నుంచి కూర్చున్నారు. కరెంట్ కట్ చేస్తే కానీ నేను ఇంటికి వెళ్ళాను అనేసి మరి మేమేం చేయాలమ్మా మా మీద మీరు అనడానికి లేదంటే మేము వేరే వాళ్ళు కలుస్తాను కోర్టు ఆర్డర్ పట్టుకొని ఇలా కరెంట్ నెంబర్లు ఇచ్చారు కదా కరెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళందాక ఆగారండి. ఆగేసి మళ్ళీ ఫోన్ చేసి తెల్లవారు 7 గంటలకు వచ్చి తీసేయాలి కోర్టు ఆర్డర్ ఉన్న ఏదున్నా పనిచేయదు మీరు తీస్తారా తీరా అని అనేసి మళ్ళీ పొద్దున్న వెళ్ళారంటే తెల్లారు 7 గంటలకు వెళ్ళారండి. ఇప్పుడు అతనికి ఫ్యాన్ లేకుండా ఏం చేయకుండా వదిలేస్తానని చెప్తున్నారండి. అంతే ఇప్పుడు మా సైట్ అతను చేసుకుంటారంటే అండి. మా అమ్మగారు వాళ్ళు 60 సంవత్సరాల నుంచి ఉన్నారండి. 10 రూపాయలు 5 రూపాయలు పన్ను కాడి నుంచి ఉన్నారు. ఇప్పుడు అతను ఆక్రమించుకుందామని అతను బాధండి, ఇంకేం కాదు. అంతే మా జాగా మాకు కావాలండి, మా స్థలం మాకు కావాలి సార్. అంతే. పర్యాటకులకు శుద్ధి చేయబడిన త్రాగునీరు సదుపాయాన్ని అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే వలగపూడి రామకృష్ణబాబు బిఎంఆర్ చైర్పర్సన్ ఎంవి ప్రణయగోపాల్ ఆధ్వర్యంలోని నేడు సాగర్ తీరంలోని 30 లక్షల రూపాయల విలువైన వాటర్ ప్యూరిఫైర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖకు వచ్చే సందర్శకులు ప్రముఖంగా సందర్శించే పని ఆటక స్థలాల్లోని విఎంఆర్ఏ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు గాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కమిషనర్ విశ్వనాథన్, జాయింట్ కమిషనర్ రమేష్, ప్రధాని ఇంజనీర్ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజనీర్ భవానీ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు దీవి సంస్థ ఏదైతే పర్యాటక ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా సబ్మెరీన్ ఆపరేటివ్ మ్యూజియం దగ్గర కానివ్వండి, పర్యాటకులు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఉచితంగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా దీవి సంస్థకి అభినందనలు తెలియజేస్తున్నాను. గత ఎన్నో రోజుల నుంచి విశాఖపట్నం ప్రాంతంలో అనేక సిఎస్ఆర్ నిధులతో అనేక వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందరికీ కూడా ప్రజలకు కానివ్వండి అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా
ఒక సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈ దాదాపు ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ 16 లక్షలు వ్యయంతో కూడింది. దాదాపు 2 వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 32 లక్షల పైచిలుక విలువ చేసే ఒక వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్న ఉడా పార్క్ కూడా నేను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. నేను గౌరవ కమిషనర్ గారు ఇద్దరం కూడా అనేక మంది గత కొన్ని రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఓపెన్ జిమ్ అదేవిధంగా అనేకమైన సమస్యలు ఏదైతే నా దృష్టికి రావడం, వెంటనే కూడా ఈరోజు మా అధికారులందరితో కూడా చర్చించాను. ఈరోజు పర్యటించిన తర్వాత అక్కడున్న వాకర్స్ అందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. రానున్న 20 రోజుల్లో తప్పనిసరిగా ఉడా పార్కులో ఏవైతే సమస్యలు ఉన్నాయో గౌరవ శాసనసభ్యుల వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. 20 రోజుల్లో పార్కులు పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదములు. నా పేరు కోటేశ్వరరావు. నేను దివీస్ ల్యాబొరేటరీస్లో జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డాక్టర్ మురళీ కే దివి గారి ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో మేము ఈ ఆర్ఓ ప్లాంట్లు అనేవి టేకప్ చేసామండి. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర 2 స్టేట్స్లోనూ కూడా త్రూ అవుట్ ది ప్లేసెస్ వేర్ ఎవర్ పబ్లిక్ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్, చైర్మన్ గారి స్ఫూర్తితోటి మేమంతా ఈ ఆర్ఓ ప్లాంట్లు టేకప్ చేయడం అయింది. ఇది పబ్లిక్ అందరికీ ఉపయోగపడితే విల్ బి వెరీ మోర్ దాన్ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ బడ్జెట్ 32 lakhs అండి. ఇది టోటల్ ఆర్ఓ ప్లాంట్స్ మీద సోఫార్ ఇన్వెస్టెడ్ 15 crores ప్లస్ అండి. అంటే 2 చోట్ల రిలీజియస్ ప్లేసెస్ అన్నిట్లో తెలంగాణ ఆంధ్ర 2 ప్లేసెస్లోను ప్లస్ స్కూల్స్లో అన్ని చోట్ల కూడా వీ స్టార్టెడ్ ఇన్స్టాలింగ్ ఆర్ఓ ప్లాంట్స్ అన్నమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేజీహెచ్లో గుండె సభలకు సంబంధించిన యంత్ర పరికరాలు మొరాయించడాన్ని, గుండె సభల ఆపరేషన్ను నిలిపివేయడం పేదలకు వైద్యాన్ని దూరం చేయడమేనని జగదాంబ సిపిఎం పార్టీ కన్వీనర్ ఎం సుబ్బారావు విమర్శించారు. ఈ మేరకు ఒక కేజీ మెయిన్ గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి సహాయం చేయండి అంటూ అందరినీ దానం చేయాలని అడిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్లో పేదలకు అందుబాటులో ఉండాల్సిన పరికరాలను ఎంతగా వినియోగంలోకి తీసుకురావట్లేదంటూ ప్రశ్నించారు. గుండె జబ్బుల ఆపరేషన్ను నిలిపివేయడం పేదల ప్రాణాలతో చెలగాటమేనని ఆరోపించారు. కార్పొరేట్ హాస్పిటల్కు కాసులు కురిపించే విధంగా కేజీహెచ్లో గుండె సంబంధిత ఆపరేషన్ను నిలిపివేస్తారని చెప్పారు. ఒక పక్క మాది మంచి ప్రభుత్వాన్ని చెప్తూనే గడప గడపకు కూటమి నేతలతో ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. గుండె సంబంధిత యంత్ర పరికరాలు కొనడానికి అయ్యే డబ్బును ప్రజల వద్ద నుంచి భిక్షాటం ద్వారా సేకరిస్తామని తెలిపారు. విశాఖ ప్రజలారా, ఈరోజు సిపిఎం పార్టీ భిక్షాటన చేయడానికి కారణం ఏంటంటే దాదాపు ఉత్తరాంధ్ర జిల్లాలకు కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఏ రాష్ట్రం నుండి అయినా వచ్చి కేజీహెచ్లో వైద్యం చేయించుకుంటారు. అలాంటిది కేజీహెచ్లో గుండె జబ్బుల వార్డుకి మిషన్ లేదని దాదాపు ఆపరేషన్లు ఆపేయడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మమ్మల్ని నమ్మండి, ప్రజలందరూ మాకు ఓటేయండి, అభివృద్ధి అభివృద్ధి అని చెప్పారు. ఈరోజు అభివృద్ధిలోనూ కేజీహెచ్ ఎంత కుంటుపడుతుందో చూడండి. 32వ వార్డులో ఉన్న నీరు పేదల నివాసాలను చూస్తుంటే భయమేస్తుందని, వారికి నివాస యోగ్యమైన గృహాలను కట్టించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హామీనిచ్చారు. 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ వార్డులో పర్యటించారు. అక్కడ శిథిల వ్యవస్థలో ఉన్న గృహాలను చూసి తక్షణమే వాటి పునర్నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తమ వినతిని మన్నించి జిల్లా కలెక్టర్ వార్డులో పర్యటించడం శుభపరిమాణమంటూ తెలిపారు. దీనికి ఈ కేటగిరీకి వర్తించారు, మస్కులర్ డిస్ట్రోఫీకి వర్తిస్తుంది. ఒకసారి ఇంకొకసారి మనము ఎవాల్యుయేట్ చేస్తాం. ఈరోజు విశాఖపట్నం నగరంలో 32వ వార్డు ఏడుగుడ్లు ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ వారిలో చొరవతో ఇక్కడ ఉన్న ప్రజలు పడే ఇబ్బంది గురించి తెలుసుకోవడం జరిగింది. దాదాపు 60 మంది కుటుంబాలు చాలా కాలం నుంచి, దాదాపు 78 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు సరైన ఇల్లు సదుపాయాలు లేదు, అదేవిధంగా మరుగుదొడ్లు కానీ వివిధ సదుపాయాలు కానీ లేదని ఇప్పుడే చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎవరు అయితే ఈ ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు ఎటువంటి హక్కు ఉంది, దాన్ని ఎటువంటి విధానంలో పరిష్కారం చేసి ఇక్కడ ఉన్న స్థానికులకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వర్ధమాన్ కాలేజీ వైసీపీ నాయకుల అక్రమ కార్యకలాపాలకు అడ్డగా నిలుస్తోందని టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్ ఆరోపించారు. ఈ మేరకు రామ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. వర్ధమాన్ కాలేజీ వాహనాలను కోట్ల రూపాయల నగదు లభ్యమైందని, దీనిపైన ఏం సమాధానం చెప్తారంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పాలన నయవంచనకు ఉదాహరణ. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ ద్వారా రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి ఆచరణ కాని హామీలంతా 2019లోనే చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జనాన్ని ఏ విధంగా మోసం చేశారంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి వారు చెప్పింది ఒకటి కూడా మాట నిలబెట్టుకోలేదు. నయవంచనకి వాడు నిలువెత్తున సాక్ష్యం. నయవంచన ఏ విధంగా చేశారంటే, 2000 ఉన్న పెన్షన్ని 3000 చేసి మా ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పి 4.5 ఏళ్ళు గడిచిపోయినా, అంటే 2019 నుంచి దాదాపు 4.5 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా చివరి 6 నెలలు ఉండగా 250 పెట్టి 3000 ఇచ్చాడండి. నయవంచన కాదా? ఇంకో నయవంచన చెప్తున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం తిరుగుతూ అమ్మఒడి అనేది ఒకరు కాదు 2 పిల్లలు ఉన్న ఇస్తానని వారు చెప్పడం జరిగింది. వారి సతీమణి భారతిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 2 పిల్లలకి ఇచ్చారండి? లేదే, ఒకరికే ఇచ్చారు. అది నయవంచన కాదా? 2019 వరకు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, విద్యార్థులకి, ఆకలితో అలమటించే వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెడితే నువ్వు రాగానే అన్న క్యాంటీన్లు మూసేయటం అది నయవంచన కాదా? అలాగే రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ అన్ని కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి రాష్ట్రంలో అనగాని వర్గాలకి ఎక్కడా ఒక లోన్ ఇవ్వకుండా, వాళ్ళకి ఈ సమాజంలో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం నుంచి చేయూతనివ్వకుండా అన్ని వర్గాలకి ఆ కార్పొరేషన్ ద్వారా మోసం చేశావు. పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలంలో 1,12 లక్షల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలోని జనసేన పార్టీ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఆరిపక్క పంచాయతీ పెదైతపాలెం గ్రామంలోని నిర్వహించిన సభా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి అజెండాగా కూటమి పాలన కొనసాగుతోందని అన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధిని చూడలేకే అవాకులు చవాకులు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈరోజు ఈ రోడ్డు నాబార్డులో 50 lakhs శాంక్షన్ అవుట్ ఇక్కడ నుంచి మార్టిన్ యూనివర్సిటీ వరకు. ఆరిపాక మొదటి నుంచి కూడా 7 crores 10 lakhs
అంతే కదమ్మా 7 to 10 lakhs వంగల వరకు కూడా ఇది వైండింగ్ ప్లస్ రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ రాబోతా ఉంది. నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డుని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్య హవచనాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ సాగర్ తీరంలో భూ కేటాయింపులను రద్దు చేయాలి, సైన్స్ పార్కుగా అభివృద్ధి చేయాలి అంటూ సిపిఎం డిమాండ్. పర్యాటకులకు శుద్ధి చేయబడిన త్రాగునీరు సదుపాయాన్ని అందించడం మన లక్ష్యం. అతిథి దేవో భవ అనే నినాదంతో ప్యూరిఫైర్లను ప్రారంభించిన ప్రముఖుల వెల్లడి. విశాఖ దక్షిణ నివాసయోగ్యమైన ఇళ్లను అందించడమే దిశగా కృషి చేస్తాం. 32వ వార్డు పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ హామీ. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.